ప్రెజెంట్ స్టార్ హీరో సినిమాలన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి 1-2 ఇయర్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం సినిమా లాంచ్ రోజే రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే అదే రోజు రిలీజ్ అవుతుంటే మరికొన్ని సినిమాలేమో షూటింగ్ లేట్ అవుతుందని లేకపోతే వేరే రీజన్స్ చెప్పి రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నాని గారు అండ్ శ్రీకాంత్ వదల గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో నాని గారు చాలా డిఫరెంట్ లుక్తో మనకి కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. కానీ ఈ మూవీని 2026 మార్చ్ 26న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఇంకో సినిమా క్లాష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్గా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు లాంటి స్టార్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని షూటింగ్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. యాక్చువల్లీ ఈ సినిమాని ఈ ఇయర్ దసరాకి కానీ దివాళీకి కానీ రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ఈ మూవీలోని 2 సాంగ్స్ ఇంకా కంపోజిషన్ కంప్లీట్ అవ్వలేదంట. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొంచెం లేట్ అవుతుంది అని టాక్ వినిపిస్తుంది. దీనికోసం ఈ హడావిడి ఏమీ లేకుండా ఈ మూవీని కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26న రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారంట. అయితే మార్చ్ 27న రామ్ చరణ్ గారి బర్త్డే. ఆ రోజు ఈ మూవీ నేమ్తో పాటు రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారంట. అయితే ఈ సినిమాకి పెద్ది అనే ఒక టైటిల్ని అనుకుంటున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఇదంతా నిజమైతే ఈ 2 మూవీస్ మధ్య బాక్స్ ఆఫీస్లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఏమైనా త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందో లేదో చూడాలి. ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.